పేరు మీద మళ్ళీ ఒక కొత్త రాజకీయం. వాళ్లకు ఇక్కడ బీజేపీ పార్టీ వీక్ అయిపోయిందనేది వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు. ఎందుకంటే బండి సంజయ్ గారి ఇష్యూలు కానీ ఇంకా వాళ్ళంతటా వాళ్ళ అంతర్మదనం కానీ అరవింద్ కానీ ఈటెల గారు కానీ వాళ్ళలో కొట్లాట స్టార్ట్ అయ్యి బీజేపీ పార్టీ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో ఇంకొక కొత్త సెక్షన్ను అద్దె మనుషులను నిన్న మాట్లాడుకున్నారు. నేను అంతా మాట్లాడలేను కానీ వాళ్ళకి ఇక్కడ జాగా లేదు, ఇక్కడ స్థానం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అక్కడ వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు, అక్కడే నడిపించుకోవాలి. వాళ్ళ దుకాణం అక్కడ చూసుకోవాలి, ఇక్కడ దుకాణం పెట్టుకోవడానికి ఛాన్సే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీల పప్పులు ఇక్కడ ఉడకవు, ఓన్లీ కేసీఆర్ గారి కోసమే వెయిట్ చేస్తున్నారు. రైతులు, విద్యార్థులు, మేధావులు, వ్యాపారస్తులు, ప్రతి ఒక్క ప్రజలు కేసీఆర్ గారు పాలన బ్రహ్మాండంగా ఉండే, అనవసరంగా కొని తెచ్చుకున్న కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలనే నినాదం బ్రహ్మాండంగా చుట్టుముట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇవాళ అద్భుతంగా తెలంగాణ ఫార్మేషన్ డే జరుపుకున్నాం. 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. స్వేచ్ఛావాయువుల మధ్యలో నడుపుతున్నటువంటి తెలంగాణను చాలా బాగా మళ్ళీ 28లో కానీ 29లో కానీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. జై తెలంగాణ అననోళ్ళు ఆవిర్భావం రోజు వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టుకోనికి సన్నాహాలు అవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. జై తెలంగాణ అనని వాళ్ళు ఒక్కరోజు కూడా మంత్రి పదవి కూడా చేయని వాళ్ళు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు, ఒక్కరోజు మంత్రి పదవి కూడా చేయనటువంటి డిప్యూటీ సీఎం గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయింది. వాళ్ళ అదృష్టం బాగుంది. వాళ్ళు అలవిగానే హామీలు ఇచ్చారు, బీసీలను మోసం చేశారు. ఒక్క బీసీల కోరికలు కూడా తీర్చలేదు. 42% హామీలు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవ్వలేదు, చట్టసభల్లో ఇవ్వలేదు, మీ చేతులున్న 20,000 కోట్ల బడ్జెట్లు కూడా పెట్టలేదు. అందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చారు. మీ పప్పులు ఉడకవు. కేసీఆర్ గారు ఖచ్చితంగా బయట తిరుగుతారు, ఉద్యమం చేస్తారు. మళ్ళీ తెలంగాణ మరొక్కసారి తెలంగాణను కాపాడుకునే అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జై తెలంగాణ. కొత్తగా నవనిర్మాణ తెలంగాణ ఏంది, తెలంగాణలో దిష్టి తగిలి కొబ్బరి చెట్లు ఎండిపోయిన పవన్ కళ్యాణ్ చెప్పి ఇలా మళ్ళీ ప్రెస్ మీట్ తోటి ఒక రాజకీయ నాటకమేనా? నిన్న చాలామంది నాయకులు మాట్లాడారు. తెలంగాణ వాళ్ళ చూపు కోనసీమ పడితే కొబ్బరి చెట్లు కూడా ఎండిపోతాయి అన్న వాళ్ళు ఇవాళ అక్కడనే ఏం చేయలేక వాస్తవంగా కూడా తెలంగాణలో ఆంధ్ర రాష్ట్ర మంత్రులు కూడా, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, డిప్యూటీ సీఎం కూడా అక్కడ పాలిస్తున్నారు, ఇక్కడ సేద తీరుతున్నారు. అంటే తెలంగాణను ఒక సేఫ్టీ జోన్గా మాకు ఇక్కడనే బాగుంటుందని చెప్పకనే చెప్పారు. ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారిని మీరు ఇక్కడ ఉండి మమ్మల్ని గుర్తు చేస్తున్నారు. ఇది బాగా ఉంది, పాలన అద్భుతంగా డెవలప్ అయింది, హైదరాబాద్ సిటీ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. అక్కడ మా వాళ్ళు మేము ఏం చేసుకోలేకపోతున్నాం, ఆడ ఉండలేకపోతున్నాం, ఆడ పోయి పాలిస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఉంటున్నాం, కుటుంబాలన్నీ ఇక్కడే ఉంటున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించుకుంటారు. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీని హక్కున చేసుకుంటారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తారు. మీ పప్పులు ఉడకవు. ఇక్కడ నవనిర్మాణం లేదు, ఏం లేదు, ఆల్రెడీ బ్రహ్మాండమైన నిర్మాణం బంగారం లాగా డెవలప్ అయి ఉన్నది. ఇంతకంటే అభివృద్ధి మీకు చేతనైతే నిర్మాణం అక్కడ చేసుకోండి. అమరావతిని నవనిర్మాణం చేసుకోండి. మీ క్యాపిటల్ కావాలని కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్లు పెట్టి మళ్ళీ అమెండ్మెంట్ కూడా చేయించుకున్నారు పార్లమెంట్లో. దాని మీద పడండి. ఇక్కడ పడి ఏడిస్తే ఏం కుదరదు, మీకు మళ్ళీ అవమానాల పాలవుతారు. థ్యాంక్ యూ.